ఈ అమెరికన్స్ ఏమనుకుంటున్నారు సార్? వాట్ అమెరికన్స్ అంటే ఈ ఇండియాది అంత పెద్ద ఇండియా లిస్ట్ కదా ఓవరాల్గా ట్రంప్ యాటిట్యూడ్ పైన, ట్రంప్ ఫస్ట్ టెన్యూర్లో కూడా ఇంత లేదు కదా మరి. ఇప్పుడు నార్మల్గా ఇది మేము ప్రెసిడెన్షియల్ రేటింగ్ అని ఉంటుందండి, ఇంత లోయెస్ట్ రేటింగ్ ఎప్పుడు లేదు అని అంటారు. ప్రతి ప్రెసిడెంట్ వచ్చినప్పుడు అదే అంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర 4 years టర్మ్ ప్రెసిడెంట్, అందులో మాకు లోకసభ ఎలక్షన్స్ ఉంటాయి కదండి, అక్కడ అంటే మా దగ్గర హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, ప్రతి 2 yearsకి ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. లైక్ రాజ్యసభ ఇప్పుడు లోక్సభకు మొత్తం లోక్సభకి అయితే, రాజ్యసభకు 1/3 రాజ్యసభకి అయితే ఎవ్రీ 2 yearsకు. మీ దగ్గర కూడా 2 yearsకి అయితే, మా దగ్గర కూడా రాజ్యసభకు అక్కడ మేము సెనెట్ అంటాం 2 yearsకి అయితే. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లోక్సభ మాత్రం ఎవ్రీ 2 yearsకి మొత్తం అవుతాయి, మొత్తం అయితే 1/3 కాదు మొత్తం అయితే. అయితే ఇప్పుడు అతనికి పార్లమెంట్లో లోక్సభలో మెజార్టీ ఉంది, రాజ్యసభలో కూడా మెజార్టీ ఉంది, కాబట్టి కొన్ని బిల్స్ అతను పాస్ చేయగలిగాడు. ఇంకా ఇప్పుడు 2 years అంటే ఇప్పుడు ఆల్రెడీ 6 months 7 months 6 months అయిపోయింది. ఇంకా 1.5 year అయితే మాత్రం లోక్సభ మాత్రం మారుతుంది. అగైనెస్ట్ ట్రంప్ వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా మారుతుంది. అంటే ఎందుకు నేను ఖచ్చితంగా మారుతుంది అంటే, నేను ట్రంప్ సపోర్ట్ అని కాదు, కానీ హిస్టారికల్ చూడండి మీరు. ఎప్పుడు 1985 83 నుంచి 83 నుంచి అంటే మీరు అప్పుడు పుట్టలేదు నాకు, మీరు అప్పుడు 82 నుంచి చెప్తాను. 82 నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రతి ఎలక్షన్లో కూడా ప్రెసిడెంట్ ఫస్ట్ టర్మ్లో ఎప్పుడైతే 2 years తర్వాత ఎలక్షన్ అయితాయో యాంటీ గవర్నమెంట్ వచ్చిందండి కంటిన్యూస్గా. నేను మీకు చెప్తా, రొనాల్డ్ రీగన్ తర్వాత సీనియర్ బుష్ అప్పుడు కూడా 2 ఏళ్ల తర్వాత వచ్చింది. ప్రెసిడెంట్ క్లింటన్ అప్పుడు కూడా 2 ఏళ్ల తర్వాత ఆపోజిట్ వచ్చింది. ప్రెసిడెంట్ క్లింటన్ తర్వాత జూనియర్ బుష్ కూడా అతను 2 years తర్వాత మళ్ళీ డెమోక్రాట్స్ వచ్చారు. అతని తర్వాత ఒబామా 2 years అయిన తర్వాత కూడా రిపబ్లికన్స్ వచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వచ్చిండ్రు? ట్రంప్ వచ్చిన తర్వాత 2 years తర్వాత నాన్సీ పెలోసి డెమోక్రటిక్ స్పీకర్ అయిపోయినారు లోక్సభలో. ఆ తర్వాత మళ్ళా బైడెన్ కూడా అంతే. ఇన్ని మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అదే వస్తుందని నేను అనుకుంటాను. ఇంకా ప్రెసిడెన్షియల్ రేటింగ్స్ కూడా తనకు బాగా ఏం లేవు కాబట్టి ఏం పెద్దగా కాంట్రారీగా థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు ఏదైతే సాధించుకోదలుచుకున్నాడో ఇప్పుడే సాధించుకుంటాడు. అయితే వీళ్ళు ప్రెసిడెంట్స్ కూడా ఏం చేస్తారంటే అన్పాపులర్ డెసిషన్స్ ఉంటాయి కొన్ని, అంటే వాళ్ళు ఏదైతే దేశానికి బెటరో కానీ పీపుల్ నచ్చరో, అటువంటి ఇప్పుడు డిమానిటైజేషన్ ఉందని అనుకోండి, అటువంటి అన్ని కొద్దిగా అన్పాపులర్ డెసిషన్ అంటే సడన్గా తీసేసినందుకు సరే అది దేశానికి మంచిది కాదన్నది వేరే డెఫినేషన్, కానీ ఇమ్మీడియట్గా తీసేయడం అన్నది పబ్లిక్ చాలా సఫర్ అయినారు. అటువంటి డెసిషన్స్, టఫ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎట్లాగో మనం గెలవం కాబట్టి ఫస్ట్ 2 years తీసుకుంటారు వాళ్ళు. సో ట్రంప్ టఫ్ డెసిషన్ అన్నది ప్రతి గవర్నమెంట్ కూడా ఫస్ట్ 2 years తీసుకుంటుంది. ఎందుకు? ఒకటి పార్లమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎట్లాగో మనం గెలవం, ఏం చేసినా గెలవం, లోక్సభలో ఎట్లా ఓడిపోతుంది కాబట్టి మనం ఇప్పుడే టఫ్ డెసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు తీసుకుంటున్నా ఆ ఏరాలో ఉన్నది. ఆ తర్వాత మీకు ఏమైందంటే స్పీకర్ చేంజ్ అవుతాడు. అక్కడ మాకు స్పీకర్ కొద్దిగా రైట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత కమిటీస్ అని ఉంటాయనట, కమిటీ చైర్మన్స్ అందరు చేంజ్ అయిపోతారు, హౌస్ కమిటీ చైర్మన్స్ అందరు చేంజ్ అయిపోతారు. ఎప్పుడైతే డెమోక్రటిక్ పార్టీ వస్తుందో హౌస్ కమిటీ చేంజ్ అవుతుంది. సో అప్పుడు కొద్దిగా బ్రేకులు పడతాయి, ఫ్రీడమ్ అనేది ఉంటుంది అప్పుడు. సో ఇప్పుడు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, లేకపోతే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, వాళ్ళకుండే ఎఫెక్ట్ ఏంటి సార్ ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రేడ్ వార్ వల్ల? ఒకవేళ కనుక ఈ ఏదైతే టారిఫ్ ఇంపోజ్ అయిందనుకో 25% ఇంపోజ్ అయిందనుకోండి, కొన్ని మన దగ్గర ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ పోవేమో అక్కడికి. ఎందుకంటే ఆ 25% ఇప్పుడు ష్రింప్ ఉన్నదనుకోండి, ఇక్కడి నుంచి $5, తర్వాత వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటే వేరే తక్కువ $1 తెచ్చుకుంటే ఛాన్స్ ఉంటుంది కదా వాళ్ళకు. సో అటువంటి కొన్ని బంద్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కొన్ని ఫార్మస్యూటికల్ అటువంటి ఇండస్ట్రీస్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ కావేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆ 25% గురించి మళ్ళీ ఈ మొత్తం ఇండస్ట్రీని తీసుకుపోయి అక్కడ పెట్టినా కూడా వాళ్ళకి 25% కాస్ట్ ఎక్కువ పడుతుందో అనుకుంటున్నా. సో వాటిని అనలైజ్ చేయాలి ప్రతి కంపెనీకి, ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్పోర్ట్ చేసేది ఇందులో 25% టారిఫ్ వస్తుందా, ఈ 25% మరి వాడు కడతాడా, అక్కడ ఎవడన్నా కట్టాలి కదా. అక్కడ ఇప్పుడు మనం ప్రోడక్ట్ అమ్మేది $10,
వానికి వచ్చేది అక్కడ $10. ఇప్పుడు మరి $2.5 ఎక్కువ పడుతుంది. $2.5 ఎవరు కట్టాలి? నువ్వు ఇంత తిను ఏదో అని అనుకుంటారా? మరి మనం ప్రైస్ కట్ చేసుకోవాలన్నా, లేదంటే మన ప్రైస్ కట్ కాదు, లేదా వాడు పే చేయాలన్నా, ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ప్రొసీడ్ కావాలండి.